చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారట. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు పెరిగిపోతున్నాయి ఈ మధ్యన. కిడ్నాపులు కానీ, అత్యాచారాలు కానీ, మైనర్ బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్లో, గంజాయి బ్యాచ్లో, ఒకటి కాదు రెండు కాదు. అంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందా లేదా అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది. క్రైమ్ రేట్ పెరుగుతోంది అంటే లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు అనేది. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది. మరి లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనే భేటీ పెట్టాలి, ఆయనే మాట్లాడాలి. ఇప్పుడు అనిత గారి దగ్గర హోంశాఖ మాత్రమే ఉంది. అనిత గారు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ కాదు. ఆమె లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన ఒక భేటీ, అది కూడా సీనియర్ అధికారులతో, అంటే డీజీపీలుగా పనిచేసిన స్థాయి అధికారుల దగ్గర నుంచి, మాజీ డీజీపీ దగ్గర నుంచి స్టేషన్ ఇన్స్పెక్టర్లుగా పనిచేసిన వాళ్ళ వరకు చాలామంది సీనియర్లు అందరూ దాదాపుగా 1300 మంది అధికారులతో ఈ భేటీ కొనసాగబోతుందట. కొంతమంది నేరుగా సచివాలయంలో సమావేశానికి వచ్చి పాల్గొంటారు, కొంతమంది జూముల ద్వారా తమ తమ ప్రాంతాల నుంచి పాల్గొంటారు. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఎక్కడ ఈ అరాచకాలు స్టార్ట్ అవుతున్నాయి, దీనికి ఎందుకు మనం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం, వీటి మీద నేరుగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలి అనుకున్నారట. ఇది జరగబోతోంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తప్పేం లేదు, ఇలాంటి మీటింగులు జరగాలి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అవసరమైతే ఎందుకు మహిళల మీద అరాచకాలు పెరుగుతున్నాయి, ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపండి అని చెప్పి అందరికీ ఆదేశాలు అయితే జారీ చేస్తారు, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ అయితే బాబు గారి దగ్గర ఉంది అనేది అర్థమవుతోంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా మా కంట్రోల్లో ఉంది, ఎక్కడ ఏ అరాచకం చేయట్లేదు, జరగట్లేదు అనడానికైతే లేదు. ఎందుకంటే నిజంగా అలా ఉంటే ఈరోజు ఈ మీటింగ్ బెటర్. 1300 మంది అధికారులతో మాట్లాడరు, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ పెరిగిపోతున్నాయి, కిడ్నాపులు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి, మహిళలకు రక్షణ కరువైంది, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు పెరిగిపోతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు సీరియస్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. ఒక రకంగా ఇలాంటివి జరగాలి, ఇవి కంట్రోల్ కావాలి కూడా. ఎందుకంటే ప్రజాక్షేమం కోరుకోవాలి, ప్రజా సంక్షేమ పాలన అందించాలి అంటే ప్రజలు క్షేమంగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయినా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయినా, ఇంకొక పరిపాలన అయినా సరే ఉండాలి అంటే ముందు లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి, కంప్లీట్గా కంట్రోల్లో ఉండాలి. అది లేదని గుర్తించారా, అందుకనే ఈ మీటింగ్. చూద్దాం మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందో.